అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, క్రికెట్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ చక్కని వీడియోలు అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మీరు కూడా మా ఛానల్ చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మనవి. ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక ప్రముఖుని జీవిత చరిత్ర. ప్రముఖ క్రైస్తవ మిషనరీ మరియు అనువాదకుడు, సాంఘిక సంస్కర్త, సాంస్కృతిక మానవ శాస్త్రవేత్త అయినటువంటి విలియం కేరీ మిషనరీ గారి గురించి తెలుసుకుందాం. విలియం కేరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్. విలియం కేరీ 17 ఆగస్టు 1761లో జన్మించారు. ఆయన 1834 జూన్ 9న మరణించారు. ఒక ఆంగ్ల క్రైస్తవ మిషనరీ, ప్రత్యేక బాప్టిస్టు మంత్రి, అనువాదకుడు, సామాజిక సంస్కర్త మరియు సాంస్కృతిక మానవ శాస్త్రవేత్త. ఆయన భారతదేశంలో మొట్టమొదటి డిగ్రీ ప్రదానం చేసే విశ్వవిద్యాలయమైన సెరంపూర్ కళాశాల మరియు సెరంపూర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు మరియు సెరంపూర్ మిషను ప్రెస్కు సహ వ్యవస్థాపకుడు. ది రెవరెండ్ విలియం కేరీ జీవిత చరిత్రను చూద్దాం. బయోగ్రఫీ. పూర్తి పేరు విలియం కేరీ. జన్మించిన తేదీ 17 ఆగస్టు 1761. జన్మించిన ప్రదేశం పౌలర్స్పురి, ఇంగ్లాండ్. మరణించిన తేదీ 9 జూన్ 1884. అప్పటికి ఆయన వయసు 72 సంవత్సరాలు. ప్రదేశం సెరంపూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. ఆయన 1793లో కలకత్తాకి వెళ్ళారు. కానీ బాప్టిస్ట్ కానీ క్రైస్తవ మిషనరీల వల్ల బ్రిటిష్ ఇండియన్ భూభాగాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఆయన సెరంపూర్లోని డానిష్ కాలనీ ఫ్రెడరిక్స్ నాగోర్లో బాప్టిస్ట్ మిషనరీల్లో చేరారు. పేద పిల్లలకు చదవడం, రాయడం, అకౌంటింగ్ మరియు క్రైస్తవ మతం నేర్పించే పాఠశాలలను ప్రారంభించడం ఆయన చేసిన మొదటి సహకారాలలో ఒకటి. ఆయన సెరంపూర్లో దైవత్వ డిగ్రీలను అందించే మొదటి వేదాంత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు మరియు సతీ సహగమనం ఆచారాన్ని అంతం చేయాలని ప్రచారం చేశారు. క్యారీని ఆధునిక మిషన్ల పితామహుడు అని పిలుస్తారు. ఆయన రాసిన యాన్ ఎంక్వైరీ ఇంటూ ది ఆబ్లిగేషన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ టు యూజ్ మీన్స్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ ది హీథెన్స్ అనే వ్యాసం బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ స్థాపనకు దారితీసింది. భారతీయ సాహిత్య నిల్వలను యూరప్ జ్ఞానానికి తెరవడంలో ఆయన చేసిన ప్రముఖ సేవలకు మరియు ఈ దేశ శాస్త్రం, సహజ చరిత్ర మరియు వృక్ష శాస్త్రంతో విస్తృతమైన పరిచయం మరియు ప్రతి శాఖలో ఆయన ఉపయోగకరమైన సహకారాలకు ఏషియాటిక్ సొసైటీ క్యారీని ప్రశంసించింది. ఆయన హిందూ కావ్యమైన రామాయణాన్ని ఆంగ్లంలోకి మరియు బైబిల్ను బెంగాలీ, పంజాబీ, ఒరియా, అస్సామీ, మరాఠీ, హిందీ మరియు సంస్కృతంలోకి అనువదించారు. విలియం కేరీని సంస్కర్త మరియు ప్రముఖ క్రైస్తవ మిషనరీ అని పిలుస్తారు. తొలినాళ్ల జీవితం. 5 పిల్లలలో పెద్దవాడైన విలియం కేరీ నార్త్ యాంప్టన్ షైర్లోని పౌలర్స్పురి
ప్యారిస్లోని పూరి అండ్ అనే కుగ్రామంలో వృత్తిరీత్యా నేత కార్మికులుగా ఉన్న ఎడ్మండ్ మరియు ఎలిజబెత్ క్యారీ దంపతులకు జన్మించారు. విలియం ఇంగ్లాండ్ చర్చిలో పెరిగారు. ఆయనకు 6 ఏళ్ల వయసులో అతని తండ్రి ప్యారిష్ గుమస్తాగా మరియు గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమించబడ్డారు. చిన్నతనంలో ఆయన జిజ్ఞాసతో మరియు సహజ శాస్త్రాలలో, ముఖ్యంగా వృక్ష శాస్త్రంలో ఆసక్తి కలిగి ఉండేవారు. ఆయన భాషకు సహజ బహుమతిని కలిగి ఉన్నారు. తనకు తానుగా లాటిన్ నేర్పించేవారు. 14 సంవత్సరాల వయసులో క్యారీ తండ్రి అతన్ని నార్తాంప్టన్షైర్లోని పిడ్జింగ్టన్ అనే సమీప గ్రామంలో ఒక కార్డ్ వైనర్ వద్ద అప్రెంటిస్గా చేర్చారు. అతని మాస్టర్ క్లార్క్ నికోల్స్ తనలాగే చర్చి సభ్యుడు, కానీ మరొక అప్రెంటిస్ జాన్ వార్ అసమ్మతివాది. తన ప్రభావంతో క్యారీ ఇంగ్లాండ్ చర్చిని విడిచిపెట్టి ఇతర అసమ్మతివాదులతో కలిసి సమీపంలోని హ్యాకిల్టన్లో ఒక చిన్న కాంగ్రిగేషనల్ చర్చిని ఏర్పాటు చేశారు. నికోల్స్ వద్ద అప్రెంటిస్గా ఉన్నప్పుడు అతను శాస్త్రీయ విద్యను పొందిన స్థానిక నేత కార్మికుడు థామస్ జోన్స్ సహాయంతో గ్రీకును కూడా నేర్చుకున్నారు. 1779లో నికోలాస్ మరణించినప్పుడు క్యారీ స్థానిక షూ మేకర్ థామస్ ఓల్డ్ వద్ద పనికి వెళ్ళారు. ఆయన 1781లో పిడింగ్టన్లో సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చిలో ఓల్డ్ వదిన డోరతీ ప్లాకెట్ను వివాహం చేసుకున్నారు. విలియం వలె కాకుండా డోరతీ నిరక్షరాస్యురాలు. వివాహ రిజిస్టర్లో ఆమె సంతకం ఒక ముడి సిలువ. విలియం మరియు డోరతీ క్యారీకి 7 పిల్లలు, 5 కుమారులు మరియు 2 కుమార్తెలు ఉన్నారు. 2 అమ్మాయిలు బాల్యంలోనే మరణించారు. 5 సంవత్సరాల వయసులో మరణించిన కుమారుడు పీటర్ కూడా అలాగే ఉన్నాడు. థామస్ ఓల్డ్ త్వరలోనే మరణించాడు మరియు క్యారీ తన వ్యాపారాన్ని చేపట్టారు. ఆ సమయంలో అతను హిబ్రూ, ఇటాలియన్, డచ్ మరియు ఫ్రెంచ్ భాషలను స్వయంగా నేర్చుకున్నారు. తరచుగా బోట్లపై పనిచేస్తున్నప్పుడు చదవడం చేసేవారు. క్యారీ తన వినయపూర్వకమైన మూలాలను గుర్తించి తనను తాను చెప్పులు కుట్టే వ్యక్తిగా పేర్కొన్నారు. జాన్ బ్రౌన్ మైయర్స్ తన జీవిత చరిత్రకు విలియం క్యారీ ద షూమేకర్ హూ బికమ్ ద ఫాదర్ మరియు స్థాపకుడు ఆఫ్ మోడర్న్ మిషన్స్ అనే శీర్షిక పెట్టారు. బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ స్థాపన గురించి తెలుసుకుందాం. క్యారీ ఇటీవల ఏర్పడిన స్థానిక పర్టిక్యులర్ బాప్టిస్టుల సంఘంతో సంబంధం కలిగి ఉన్నారు. అక్కడ ఆయన జాన్ రైలాండ్, జాన్ సట్క్లిఫ్ మరియు ఆండ్రూ ఫుల్లర్ వంటి వ్యక్తులతో పరిచయం పెంచుకున్నారు. వారు తర్వాత సంవత్సరాల్లోకి అతనికి సన్నిహితులు అయ్యారు. వారు ప్రతి 2 ఆదివారాల్లో సమీపంలోని ఎర్ల్స్ బార్టన్ గ్రామంలోని వారి చర్చిలో బోధించమని అతను ఆహ్వానించారు. 1783 అక్టోబర్ 5న విలియం క్యారీ రైలాండ్ చేత బాప్తిసం పొందారు మరియు బాప్టిస్టు తెగకు తనను తాను అంకితం చేసుకున్నారు. 1785లో క్యారీ మౌల్టన్ గ్రామానికి స్కూల్ మాస్టర్గా నియమితులయ్యారు. స్థానిక బాప్టిస్ట్ చర్చికి పాస్టర్గా పనిచేయడానికి కూడా ఆయన ఆహ్వానించబడ్డారు. ఈ సమయంలో ఆయన జోనాథన్ ఎడ్వర్డ్స్ రాసిన అకౌంట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది లేట్ రెవరెండ్ డేవిడ్ బ్రైనార్డ్ మరియు అన్వేషకుడు జేమ్స్ కుక్ జర్నల్స్ చదివారు మరియు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సువార్తను ప్రచారం చేయడంలో శ్రద్ధ వహించారు. న్యూ ఇంగ్లాండ్లోని ప్యూరిటన్ మిషనరీ జాన్ ఎలియట్ సుమారు 1604 నుండి 21 మే 1690 వరకు మరియు డేవిడ్ బ్రైనార్డ్ 1718 నుండి 1747 వరకు క్యారీకి క్యాననైజ్డ్ హీరోలు మరియు ఎన్ కెండ్లర్లు అయ్యారు.
1789లో క్యారీ లీసెస్టర్లోని హార్వే లేన్ బాప్టిస్ట్ చర్చికి పూర్తి కాల పాస్టర్ అయ్యారు. 3 సంవత్సరాల తర్వాత 1792లో అతను తన సంచలనాత్మక మిషనరీ మేనిఫెస్టో ఆన్ ఎంక్వైరీ ఇంటు ది ఆబ్లిగేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ టు యూజ్ మీన్స్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ ది హీథెన్స్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ చిన్న పుస్తకంలో 5 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం మిషనరీ కార్యకలాపాలకి వేదాంతపరమైన సమర్థన, యేసు ప్రపంచమంతటా శిష్యులను చేయమని ఇచ్చిన సందేశము, క్రైస్తవులకి కట్టుబడి ఉందని వాదించారు. రెండవ భాగం మిషనరీ కార్యకలాపాల చరిత్రను వివరిస్తుంది. ఇది ప్రారంభ చర్చితో ప్రారంభమై డేవిడ్ బ్రైనార్డ్ మరియు జాన్ వెస్లీతో ముగుస్తుంది. మూడవ భాగంలో 26 పేజీల పట్టికలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని ప్రతి దేశానికి సంబంధించిన ప్రాంతం, జనాభా మరియు మత గణాంకాలను జాబితా చేస్తాయి. క్యారీ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉన్న సంవత్సరాల్లో ఈ గణాంకాలను సంకలనం చేశారు. 4వ భాగం భాష నేర్చుకోవడంలో ఇబ్బంది లేదా ప్రాణాపాయం వంటి మిషనరీలను పంపడంపై అభ్యంతరాలకు సమాధానం ఇస్తుంది. చివరగా 5వ భాగం బాప్టిస్ట్ మతపరమైన మిషనరీ సమాజాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది మరియు దానిని సమర్థించగల ఆచరణాత్మక మార్గాలను వివరిస్తుంది. క్యారీ యొక్క సెమినల్ కరపత్రం మిషన్లకు అతని ఆధారాన్ని వివరిస్తుంది. క్రైస్తవ బాధ్యత, అందుబాటులో ఉన్న వనరులను తెలివిగా ఉపయోగించడం మరియు ఖచ్చితమైన సమాచారం. తరువాత క్యారీ ఏషియా 54:2-3ని తన పాఠ్యాంశంగా ఉపయోగించి ఒక ప్రో మిషనరీ ప్రసంగం, అమర ప్రసంగం బోధించారు. దీనిలో అతను పదే ఎపిగ్రామ్ను ఉపయోగించారు. ఇది అతని అత్యంత ప్రసిద్ధ ఉల్లేఖనంగా మారింది. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని ప్రయత్నించు. చివరకు క్యారీ మిషనరీ ప్రయత్నానికి ఉన్న ప్రతిఘటనను అధిగమించాడు మరియు పర్టిక్యులర్ బాప్టిస్ట్ సొసైటీ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ ది గాస్పెల్ అమాంగస్ట్ ది హేథన్, తర్వాత బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ మరియు 2000 నుండి బిఎంఎస్ వరల్డ్ మిషన్ అక్టోబర్ 1792లో స్థాపించబడింది. ఇందులో క్యారీ, ఆండ్రూ ఫుల్లర్, జాన్ రైలాండ్ మరియు జాన్ సట్క్లిఫ్లు చార్టర్ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు వారు నిధులను సేకరించడం, అలాగే వారి ప్రయత్నాలను ఎక్కడ నిర్దేశించాలో నిర్ణయించడం, అలాంటి ఆచరణాత్మక విషయాలలో తమను తాము చూసుకున్నారు. డాక్టర్ జాన్ థామస్ అనే వైద్య మిషనరీ కలకత్తాలో ఉండి ఇంగ్లాండ్లో నిధులు సేకరించారు. వారు ఆయనకు మద్దతు ఇవ్వడానికి మరియు క్యారీ అతనితో పాటు భారత దేశానికి వస్తారని అంగీకరించారు. భారతదేశంలో మిషనరీ జీవితం. క్యారీ అతని పెద్ద కుమారుడు ఫెలిక్స్ థామస్ మరియు అతని భార్య మరియు కుమార్తె ఏప్రిల్ 1793లో లండన్ నుండి ఒక బ్రిటిష్ వాడలో ప్రయాణించారు. డారథీ క్యారీ వారి 4వ కొడుకుతో గర్భవతిగా ఉండడం మరియు ఇంటి నుండి కొన్ని మైళ్ళ కంటే ఎక్కువ దూరం వెళ్ళకపోవడం వల్ల ఇంగ్లాండ్ను విడిచి వెళ్ళడానికి నిరాకరించింది. కానీ వారు వెళ్లే ముందు ఆమెను
మళ్ళీ తమతో రావాలని అడిగారు. మరియు ఆమె తన సోదరి కిట్టి తనకు ప్రసవానికి సహాయం చేస్తుందని తెలిసే అనుమతి ఇచ్చింది. మార్గమధ్యంలో వారు ఐల్ ఆఫ్ వైట్లో ఆలస్యం అయ్యారు. ఆ సమయంలో ఓడ కెప్టెన్కు మిషనరీలను కలకత్తాకు చేరవేస్తే తన ఆదేశాన్ని ప్రమాదంలో పడేస్తాడని సమాచారం అందింది. ఎందుకంటే వారి అనధికార ప్రయాణం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని ఉల్లంఘించింది. అతను వారు లేకుండా ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. మరియు థామస్ వారికి మార్గం అందించడానికి సిద్ధంగా ఉన్న డానిష్ కెప్టెన్ను కనుగొన్న జాన్ వరకు వారు ఆలస్యం అయ్యారు. ఈలోగా అప్పటికే ప్రవశించిన విలియం కేరీ భార్య తన సోదరి కూడా వస్తే అతనితో పాటు రావడానికి అంగీకరించింది. వారు నవంబర్లో కలకత్తాలో దిగారు. కలకత్తాలో మొదటి సంవత్సరంలో మిషనరీలు తమను తాము పోషించుకోవడానికి మార్గాలను మరియు వారి లక్ష్యాన్ని స్థాపించడానికి ఒక స్థలాన్ని వెతుకుతున్నారు. వారు ఇతరులతో సంభాషించడానికి బెంగాలీ భాషను కూడా నేర్చుకోవడం ప్రారంభించారు. థామస్ స్నేహితుడికి 2 ఇండిగో ఫ్యాక్టరీలు ఉన్నాయి మరియు నిర్వాహకులు అవసరం. కాబట్టి క్యారీ తన కుటుంబంతో పశ్చిమాన మిడ్నాపూర్కు వెళ్ళారు. క్యారీ ఇండిగో ప్లాంట్ను నిర్వహించిన 6 సంవత్సరాలలో అతను తన బెంగాలీ కొత్త నిబంధన యొక్క మొదటి సవరణను పూర్తి చేశారు మరియు తన మిషనరీ సంఘం ఏర్పడే సూత్రాలను రూపొందించడం ప్రారంభించారు. వాటిలో సామూహిక జీవనం, ఆర్థిక స్వావలంబన మరియు స్వదేశీ మంత్రుల శిక్షణ ఉన్నాయి. అతని కుమారుడు పీటర్ విరేచనాలతో మరణించారు. దీని ఫలితంగా డారథీ నాడీ విచ్ఛిన్నం చెందింది. దాని నుండి ఆమె ఎప్పటికీ కోలుకోలేదు. ఇంతలో మిషనరీ సొసైటీ భారతదేశానికి మరిన్ని మిషనరీలను ఇవ్వడం ప్రారంభించింది. మొదట వచ్చిన జాన్ ఫౌంటైన్ అతను మిడ్నాపూర్ చేరుకొని బోధించడం ప్రారంభించారు. ఆయన తర్వాత పీటర్ విలియమ్స్, అతని తర్వాత ప్రింటర్ అయిన విలియం వార్డ్, పాఠశాల ఉపాధ్యాయుడు జాషువా హర్ష్మన్, విద్యార్థులలో ఒకరైన డేవిడ్ బ్రూన్స్ డాన్ మరియు అతను వచ్చిన 3 వారాల తర్వాత మరణించిన విలియం గ్రాంట్ వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పటికీ మిషనరీలకు విరుద్ధంగా ఉన్నందున వారు సెరంపూర్లోని డానిష్ కాలనీలో స్థిరపడ్డారు మరియు 1800 జనవరి 10న క్యారీ అక్కడకు చేరారు. చివరి భారతీయ కాలం. సెరంపూర్లో స్థిరపడిన తర్వాత మిషన్ వారి కుటుంబాలందరికీ వసతి కల్పించడానికి తగినంత పెద్ద ఇంటిని మరియు వారి ప్రధాన మద్దతు మార్గంగా ఉండే పాఠశాలను కొనుగోలు చేసింది. క్యారీ సంపాదించిన సెకండ్ హ్యాండ్ ప్రెస్తో వార్డ్ ఒక ప్రింట్ షాపును ఏర్పాటు చేసి బెంగాలీలో బైబిల్ని ముద్రించే పనిని ప్రారంభించారు. ఆగస్టు 1800 ఫౌంటైన్ విరేచనాలతో మరణించారు. ఆ సంవత్సరం చివరి నాటికి మిషన్ వారి సామాజిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వారు స్థానిక డానిష్ ప్రభుత్వం మరియు అప్పటి భారత గవర్నర్ జనరల్ అయిన రిచర్డ్ వెల్లెస్లీ యొక్క సద్భావనను కూడా సంపాదించారు. మే 1799లో విలియం వార్డ్ మరియు హన్నా మరియు జాషువా మార్ష్మన్ ఇంగ్లాండ్ నుండి వచ్చి క్యారీతో కలిసి అతని పనిలో
చేరారు. ఆ ముగ్గురు వ్యక్తులు శరంపూర్ త్రయం అని పిలువబడ్డారు. హిందువులు క్రైస్తవ మతంలోకి మారడం వల్ల మతం మారిన వారు తమ కులాన్ని నిలుపుకోవడం సముచితమా కాదా అనే క్రొత్త ప్రశ్న మిషనరీలకు ఎదురైంది. 1802లో కృష్ణపాల్ అనే శూద్రుడి కుమార్తె బ్రాహ్మణుడిని వివాహం చేసుకుంది. ఈ వివాహం చర్చి కులభేదాలను తిరస్కరించిందని బహిరంగంగా నిరూపించింది. బ్రున్స్టన్ మరియు థామస్ 1801లో మరణించారు. అదే సంవత్సరం గవర్నర్ జనరల్ ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపించారు. ఇది పౌర సేవకులకు విద్యను అందించడానికి ఉద్దేశించిన కళాశాల. ఆయన క్యారీకి బెంగాలీ ప్రొఫెసర్ పదవిని ఇచ్చారు. కళాశాలలో క్యారీ సహచరులలో పండితులు ఉన్నారు. వారిని సంప్రదించి తన బెంగాలీ నిబంధనను సరిదిద్దవచ్చు. అతని సహచరులలో ఒకరు మదన్ మోహన్ అతనికి సంస్కృతపు భాష నేర్పించారు. అతను బెంగాలీ మరియు సంస్కృత వ్యాకరణాలను కూడా రాశారు మరియు బైబిల్ని సంస్కృతంలోకి అనువదించడం ప్రారంభించారు. శిశు బలి మరియు స్తుతి పద్ధతులను ఆపడానికి గవర్నర్ జనరల్తో తన ప్రభావాన్ని కూడా ఉపయోగించారు. పండితులతో సంప్రదించి హిందూ పవిత్ర రచనలో వాటికి ఎటువంటి ఆధారం లేదని నిర్ధారించిన తరువాత రెండోది 1829 వరకు రద్దు చేయబడదు. డారథీ క్యారీ 1807లో మరణించారు. ఆమె బలహీనపరిచే మానసిక విచ్ఛిన్నం కారణంగా ఆమె చాలా కాలం క్రితం మిషన్లో సమర్థవంతమైన సభ్యురాలుగా ఉండడం మానేశారు మరియు ఆమె పరిస్థితి దానికి అదనపు భారంగా మారింది. జాన్ హర్ష్మన్ క్యారీ తన చదువులు మరియు అనువాదాలపై ఎలా పనిచేశారో రాశాడు. ఒక పిచ్చి భార్య తరచుగా చాలా బాధాకరమైన ఉత్సాహానికి లోనవుతూ తదుపరి గదిలో ఉంది. డారథీని ఆశ్రయంలో చేర్చమని అనేక మంది స్నేహితులు మరియు సహచరులు విలియంను కోరారు. కానీ అలాంటి ప్రదేశంలో ఆమెకు లభించే చికిత్స గురించి అతను ఆలోచించలేదు మరియు పిల్లలు ఆమె కోపాలకు గురైనప్పటికీ ఆమెను కుటుంబ ఇంటిలోనే ఒక బాధ్యతను ఉంచే బాధ్యతను తీసుకున్నారు. 1808లో క్యారీ తిరిగి వివాహం చేసుకున్నారు. అతని భార్య చార్లెట్ రూ మొహార్ ఆయన చర్చిలో ఒక డానిష్ సభ్యురాలు. డారథీలా కాకుండా క్యారీకి సమానమైన మేధో సంపత్తి కలిగిన వ్యక్తి. ఆమె మరణించే వరకు 13 సంవత్సరాలు వివాహం చేసుకున్నారు. మిషన్లోని ప్రింటింగ్ ప్రెస్ నుండి బెంగాలీ మరియు సంస్కృతం మరియు ఇతర ప్రధాన భాషలు మరియు మాండలికాలలో బైబిల్ అనువాదాలు వచ్చాయి. వీటిలో చాలా భాషలు ఇంతకుముందు ఎప్పుడు ముద్రించబడలేదు. విలియం వార్డ్ చేతితో టైప్ కోసం పంచులను సృష్టించాల్సి వచ్చింది. క్యారీ తన సొంత దేశస్థుడికి అందుబాటులో ఉండేలా సాహిత్యం మరియు పవిత్ర రచనలను అసలు సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించడం ప్రారంభించారు. 1812 మార్చి 11న ప్రింట్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎంతో నష్టం, సుమారు 10,000 నష్టం వాటిల్లింది మరియు పని పోయింది. నష్టాలలో అనేక పూడ్చలేని మాన్యుస్క్రిప్ట్లు ఉన్నాయి. వాటిలో కేరీ
సంస్కృత సాహిత్యం యొక్క అనువాదం మరియు సంస్కృతం మరియు సంబంధిత భాషల యొక్క బహుభాషా నిఘంటువు ఉన్నాయి. ఇది పూర్తయి ఉంటే ఇది ఒక సెమినల్ ఫిలోలాజికల్ పని అయ్యేది. అయితే ప్రెస్ మరియు పంచులు సేవ్ చేయబడ్డాయి మరియు మిషన్ 6 నెలల్లో ముద్రణను కొనసాగించగలిగింది. కేరీ జీవితకాలంలో మిషన్ బైబిల్ను పూర్తిగా లేదా పాక్షికంగా 44 భాషలు మరియు మాండలికాలలో ముద్రించి పంపిణీ చేసింది. అలాగే 1812లో భారతదేశానికి వెళ్ళే మార్గంలో అమెరికన్ కాంగ్రిగేషనల్ మిషనరీ అయిన అడోనిరామ్ జడ్సన్ క్యారీతో సమావేశానికి సన్నాహకంగా బాప్టిజంపై లేఖనాలను అధ్యయనం చేశాడు. అతని అధ్యయనాలు అతన్ని బాప్టిస్ట్గా మార్చడానికి దారితీశాయి. జడ్సన్ మిషన్కు మద్దతు తీసుకోవాలని అమెరికన్ బాప్టిస్టులను కేరీ కోరడం, 1814లో మొదట అమెరికన్ బాప్టిస్టు మిషన్ బోర్డు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జనరల్ మిషనరీ కన్వెన్షన్ ఆఫ్ ది బాప్టిస్ట్ డినామినేషన్ ఫర్ ఫారిన్ మిషన్స్ స్థాపనకు దారితీసింది. తర్వాత దీన్ని సాధారణంగా ట్రయెనియల్ కన్వెన్షన్ అని పిలుస్తారు. నేటి చాలా అమెరికన్ బాప్టిస్ట్ తెగలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ సమావేశం నుంచి వచ్చాయి. 1818లో ఈ మిషన్ పెరుగుతున్న చర్చికి స్వదేశీ మంత్రులకు శిక్షణ ఇవ్వడానికి మరియు కులం లేదా దేశంతో సంబంధం లేకుండా ఎవరికైనా కళలు మరియు శాస్త్రాలలో విద్యను అందించడానికి సెరంపూర్ కళాశాలను స్థాపించింది. డెన్మార్క్ రాజు ఫ్రెడరిక్ 1827లో రాయల్ చార్టర్ను మంజూరు చేశారు. దీని ద్వారా కళాశాల ఆసియాలో మొట్టమొదటి డిగ్రీ ప్రదానం చేసి సంస్థగా మారింది. 1820లో కేరీ కలకత్తాలోని ఆలీపూర్లో అగ్రి హార్టికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. వృక్షశాస్త్రం పట్ల అతని ఉత్సాహాన్ని సమర్థించారు. విలియం రాక్స్బర్గ్ సెలవుపై వెళ్ళినప్పుడు కలకత్తాలోని బొటానికల్ గార్డెన్ని నిర్వహించే బాధ్యతను కేరీకి అప్పగించారు. క్యారియా జాతికి అతని పేరు పెట్టారు. వృక్షశాస్త్ర పేరును ఉదహరించేటప్పుడు ఈ వ్యక్తిని రచయితగా సూచించడానికి ప్రామాణిక రచయిత సంక్షిప్తీకరణ క్యారీ ఉపయోగించబడుతుంది. క్యారీ రెండవ భార్య షార్లెట్ 1821లో మరణించారు. ఆ తర్వాత అతని పెద్ద కుమారుడు ఫెలిక్స్ కూడా మరణించారు. 1823లో అతను గ్రేస్ హ్యూస్ అనే వితంతువును మూడవసారి వివాహం చేసుకున్నారు. మిషనరీ సొసైటీలో అంతర్గత అసమ్మతి మరియు ఆగ్రహం పెరుగుతూ వచ్చింది. దాని సంఖ్య పెరుగుతుంది. పాత మిషనరీలు చనిపోయారు మరియు వారి స్థానంలో తక్కువ అనుభవం ఉన్న పురుషులు వచ్చారు. కొంతమంది కొత్త మిషనరీలు వచ్చారు. వారు అభివృద్ధి చెందిన సామూహిక పద్ధతిలో జీవించడానికి ఇష్టపడలేదు. ఒకరు ప్రత్యేక ఇల్లు, స్థిరాస్తి మరియు సేవకులు డిమాండ్ చేసేంత వరకు వెళ్ళారు. కారీ, వార్డ్ మరియు మార్ష్మన్ యొక్క కఠినమైన పని నీతికి అలవాటు పడని కొత్త మిషనరీలు తమ సీనియర్లను ముఖ్యంగా మార్ష్మన్ను నియంతృత్వంగా భావించి వారికి నచ్చని పనిని అప్పగించారు. ఇంగ్లాండ్లో సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఆండ్రూ ఫుల్లర్ 1815లో మరణించారు మరియు అతని వారసుడుగా జాన్ డయర్ ఒక అధికారి అతను సొసైటీని వ్యాపారపరంగా పునర్వ్యవస్థీకరించడానికి మరియు ఇంగ్లాండ్ నుండి సెరంపూర్ మిషన్ యొక్క ప్రతి వివరాలను నిర్వహించడానికి ప్రయత్నించారు. వారి మధ్య విభేదాలు సరిదిద్దలేనివిగా నిరూపించబడ్డాయి మరియు కేరీ అధికారికంగా తాను స్థాపించిన మిషనరీ సొసైటీతో సంబంధాలు తెంచుకున్నారు. మిషన్ ఆస్తిని వదిలి కళాశాల మైదానానికి వెళ్ళారు. ఆయన 1800
1934లో మరణించే వరకు నిశ్శబ్ద జీవితాన్ని గడిపారు. తన బెంగాలీ బైబిల్ను సవరించారు, విద్యార్థులకు బోధించారు. మరియు అతను మరణించిన సోఫా జూన్ 9, 1834న ఇప్పుడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బాప్టిస్ట్ హాల్ అయిన రీజెంట్ పార్క్ కాలేజీలో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. విలియం కేరీ భారతదేశ జీవిత చరిత్ర గురించి, భారతదేశంలో ఆయన సామాజిక సేవలు, సాంస్కృతిక విప్లవాలు తెలుసుకోవాలంటే విలియం కేరీ పార్ట్ 2 తప్పనిసరిగా చూడండి. పార్ట్ 2 వీడియో త్వరలో వస్తుంది. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ డైలీ అందించే వీడియోలు మీరు కూడా చూస్తారని ఆశిస్తూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.